మార్పిస్తున్నామని ఆమె చెప్తోంది. ఇప్పటివరకు మనం ఈ లైవ్ దృశ్యాలు చూస్తూనే ఇంత భయభ్రాంతులకు గురవుతుంటే మరొక పక్క సోషల్ మీడియాలో పాకిస్తాన్ కొన్ని ఫేక్ వీడియోలను కూడా వేస్తోంది. నకిలీ పోస్టులు, పాత వీడియోలతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారానికి దిగుతోంది. భారత్ పై దాడులు చేశామంటూ పాత వీడియోల్ని వదులుతోంది పాకిస్తాన్. కానీ ఇవేవి నిజాలు కావు. ఏవైతే అఫీషియల్ సైట్స్ ఉంటాయో వాటిలో మాత్రమే చూసి నిజాలు తెలుసుకోండి అని చెప్తున్నారు. అలాగే పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఎండగడుతూనే ఉంది. పాక్ దుష్ప్రచారాన్ని ఆధారాలతో సహా బయట పెడుతోంది పిఐబి. పాక్ కంటెంట్ పై భారత్ లో ఇప్పటికే నిషేధాన్ని కూడా విధించింది కేంద్రం. పాకిస్తాన్ చేస్తున్న ఫేక్ ప్రచారాల్లో కొన్నింటిని ఒకసారి చూద్దాం. భారత ఆర్మీ పోస్టులపై పాకిస్తాన్ దాడి చేసినట్లు ఒక ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేస్తోంది పాకిస్తాన్. పెద్ద ఎత్తున భారత జవాన్లు మరణించినట్లు తప్పుడు ప్రచారానికి దిగింది. అయితే ఇది పాత వీడియోగా తేల్చింది పిఐబి. ఇది పూర్తిగా అవాస్తవమని, ఇండియన్ ఆర్మీ బేస్ మీద ఇంతవరకు పాకిస్తాన్ ఎలాంటి అటాక్ చేయలేదని ప్రకటించింది పిఐబి. పాకిస్తాన్ కుటిల యత్నాలకు ఇది ఒక పరాకాష్ఠగా భావించాల్సి ఉంటుంది. పాక్ దాడులకు భయపడి భారత జవాన్లు ఏడుస్తున్నట్టుగా ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తోంది దాయాది దేశం. ఆ వీడియోని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. అంతేకాకుండా పాకిస్తాన్ దాడులకు భయపడి భారత జవాన్లు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారంటూ ఆ వీడియోలో తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్న ఈ వీడియో నిజం కాదు అని ప్రకటించింది పిఐబి. ఇక్కడ ఏంటంటే అసలు విచిత్రం ఏంటంటే నిజానికి రాజీనామా చేసిన వాళ్ళు, భయపడ్డ వాళ్ళు, అసలు సైన్యం నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు పాకిస్తాన్ సైనికులు. దానికి సంబంధించి రుజువులు కూడా ఉన్నాయి. అది చూసి ఇంకెంత నవ్వుకోవాలి మనం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడండి. బట్ అబద్ధమేంటో నిజమేంటో మేము మీకు క్లియర్గా చూపిస్తున్నాం. భారత్కి వ్యతిరేకంగా ఢిల్లీలో, మన రాజధానిలో ముస్లింలు తిరగబడ్డారంటూ ఒక ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తోంది పాకిస్తాన్. అది మీరు ఎక్కడైనా చూసారా? దానికి రుజువులు లేకుండానే మీరు దీన్ని ఈజీగా కొట్టిపారేయచ్చు. దీనికి పిఐబి దాకా అవసరం లేదు. బట్ పాక్ పనిచేస్తోంది. పాకిస్తాన్కి మద్దతుగా మన రాజధాని ఢిల్లీని మనం తగలబెడుతున్నామంటూ ఒక తప్పుడు వీడియోని పోస్ట్ చేసింది. అయితే అది ఫేక్ వీడియో అంటూ ఫ్యాక్ట్ చెక్ లో తెలిసింది పిఐబి. నిజానికి పిఐబి దాకా ఇది అవసరం లేదు. భారత పౌరులే చెప్తారు. మన రాజధాని ప్రజలు పాకిస్తాన్ కి మద్దతుగా వస్తూ ఢిల్లీని తగలబెడతారా? ఎంత హాస్యాస్పదం. ఆల్రెడీ మనం చూస్తున్నాం ముస్లిం నేతలే జై హింద్ అంటున్న సిచ్యువేషన్. మీరు ఏదైనా చేయండి, మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు. కానీ పాకిస్తాన్ నుంచి మాత్రం ఇలాంటి ఫేక్ వీడియోస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై మధ్య విమాన సర్వీసులు రద్దు చేసినట్లుగా కూడా ఫేక్ ప్రచారానికి దిగింది పాకిస్తాన్. అంతేకాకుండా ఢిల్లీ, ముంబై మార్గాన్ని క్లోజ్ చేసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ నెల 14 వరకు విమాన సర్వీసులు రద్దు చేసినట్టు ఒక మీడియా ఛానల్ పేరు మీద ఈ నకిలీ పోస్ట్ పెట్టింది. ఇది కూడా ఫేక్ పోస్ట్ అనేది మనం గుర్తించాలి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇప్పుడు ఫేక్ పోస్ట్ అంటూ దీన్ని పిఐబి ప్రకటించింది. అలాగే రాజస్థాన్ లోని జైపూర్ ఎయిర్పోర్ట్ పై మిసైళ్లతో దాడి చేసినట్లు కూడా ఒక ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేస్తోంది పాకిస్తాన్. ఇది కూడా తప్పుడు వీడియో, ఇందులో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చింది పిఐబి. జైపూర్ ఎయిర్పోర్ట్ పై ఎలాంటి అటాక్ జరగలేదని ప్రకటించింది. జైపూరే కాదు, అలాగే శ్రీనగర్ నుంచి కూడా మనం ఒక ఫేక్ పోస్ట్ చూస్తున్నాం. ఇది కూడా అలాంటి ప్రచారమే. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో 10 భారీ పేలుళ్లు జరిగినట్లుగా ఒక పోస్ట్ పెట్టారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీస్ పేరుతో ఈ పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. ఇది కూడా ఫేక్ పోస్ట్ అంటూ ప్రకటించింది పిఐబి. ఇక పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్ కూడా ఫేక్ వీడియోల వదులుతూ భారత్ పై అక్కసు వెళ్ళగక్కుతోంది. జమ్మూలో పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడిందంటూ తప్పుడు ప్రచారాన్ని దిగింది బంగ్లాదేశ్. ఇది పాత వీడియోగా తేల్చింది పిఐబి. పాకిస్తాన్ డ్రోన్లను సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతున్నట్టుగా చెప్పింది. ఇలాంటిదే మరొక ఫేక్ ప్రచారం లో ఇండియన్ ఫైటర్ జెట్ ని పాకిస్తాన్ కూల్ చేసినట్లుగా తప్పుడు వీడియో సర్క్యులేట్ అవుతోంది. ఇందులో కూడా ఎలాంటి నిజం లేదని ప్రకటించింది పిఐబి ఫ్యాక్ట్ చెక్. ఇక మరొక వీడియో చూస్తున్నాం. అలాంటిదే భారత్ కు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్ చేసినట్లుగా అందులో ఉంది. ముజఫరాబాద్ లోకి ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ ని పాకిస్తాన్ కూల్ చేసిందని, అలాగే భారత పైలట్ ని సజీవంగా పట్టుకున్నట్టు అందులో ఉంది. బట్ ఇదెంత హాస్యాస్పదం. ఎస్, ఇందులో కూడా ఎలాంటి నిజం లేదు. ఇది అబద్ధమని తేల్చింది పిఐబి. ఇది మాత్రమే కాదు పృథ్వీ, భారత్ పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో మొబైల్ ఫోన్లలో లొకేషన్ ని ఆఫ్ చేసుకోవాలి అంటూ ఒక ప్రచారం జరుగుతోంది. కేంద్రం ఆదేశాలు అంటూ ఆ పోస్ట్ లో ఉంది. మీరుండే ప్రాంతాల్ని పాకిస్తాన్ డ్రోన్లు గుర్తించకుండా ఫోన్ లొకేషన్స్ ని వెంటనే ఆఫ్ చేసుకోండి అంటూ అందులో ఉంది. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం అని చెప్తోంది పిఐబి. ఇక చివరికి భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ని కూడా వదిలిపెట్టలేదు పాక్ దుష్ప్రచార మీడియా. అజిత్ దోవల్ పేరుపై నకిలీ ఫేస్బుక్ పోస్ట్ ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది. భారత్ పై పాకిస్తాన్ సైబర్ అటాక్ చేస్తోందని, ఎలాంటి మెసేజ్లు వచ్చినా వాటిని క్లిక్ చేయొద్దని ఆ ఫేక్ పోస్ట్ లో ఉంది. కానీ అజిత్ దోవల్కి అసలు ఫేస్బుక్ అకౌంటే లేదని తేల్చింది
పిఐబి ఫ్యాక్ట్ చెక్. గురుద్వారా విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా పిఐబి ఖండించింది. మనం చూసాం గురుద్వారా దాడులకు ఇదే సరైన సమయం అంటూ జరుగుతోంది ఒక ఫేక్ వీడియో ప్రచారం. అది కూడా పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఫేక్ అని తేల్చేసింది. ఎటుకా ముందు అందరికీ ఒక విన్నపం. అక్కడ భారత సరిహద్దుల్లో ప్రజలందరూ భయపడుతున్నారు, సైన్యం యుద్ధం చేస్తుంది. కానీ మనం ఇంకో దాంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది, అదే దుష్ప్రచారం. ఇప్పటిదాకా చూపించిన వీడియోలు దయచేసి మన కోసం భారత రక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉంది, అక్కడ వారిని ఎదుర్కొంటోంది. అండ్ టీవీ9 మీకోసం సిద్ధంగా ఉంది, నిజాల్ని మీ కళ్ళ ముందు ఉంచుతుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు టీవీ9 చూస్తూనే ఉండండి. వెరీ క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఏది నిజమో.